ప్రేజ్ ద లార్డ్ అండి. నేటి దినవాక్యం అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 42వ వచనం. మరియు దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించినవాడు ఆయనే అని ప్రజలకు ప్రకటించి సాక్ష్యమియ్యవలెనని ఆయన మాకు ఆజ్ఞాపించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, నిత్యుడగు తండ్రి, ప్రభ మరి ఆత్మచేత ఈ వాక్య మర్మములను మేము గ్రహించుకొనుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇది ఆదాము నుండి మానవ జాతికి తండ్రి ద్వారా వచ్చిన మానవాళి అందరికీ కూడా సంబంధించిన సంపూర్ణ సత్యం కాబట్టి మరి యేసు నిజంగా దేవుడని, తండ్రి ఆయన దేవుని నుండి జన్మించాడని రుజువు చేస్తుంది. ఆయన దేవుడు, మానవుడు. మృతులలో నుండి పునరుద్ధానం గురించి మనం ఆలోచించినప్పుడు మరి ముగింపు వరకు మనం ఆలోచించకపోవచ్చు, అంటే ఆఖరికి ఏమవుతుందని. కానీ అది స్పష్టంగా సూచించబడింది. యేసు పాపం లేనివాడుగా మరియు ఆయనే దేవుడని దానిని అర్థం చేసుకుని పేతురు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రజలకు ప్రకటించమని మనకు ఆజ్ఞాపించాడని. పునరుద్ధానం తర్వాత యేసు చెప్పిన విషయాలను పేతురు ఖచ్చితంగా గమనిస్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15లో ఇలా ఉంది. మరియు ఆయన వారితో, మీరు సర్వలోకమునకు వెళ్ళి ప్రతి ప్రాణికి కూడా సువార్తను ప్రకటించుడి అని చెప్పెను. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆరోహణానికి ముందు కూడా అలాంటి వచనాలు మనం చూడగలుగుతాం. అయితే అపోస్తులకు తమకు తెలిసిన వాటిని తెలియజేయడానికి మరి దేవుడు ఈ విధంగా వాళ్లకు మరి ఇశ్రాయేల్ సరిహద్దులకు మించి విస్తరించాలని సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి అని ప్రకటిస్తున్నాడు. ఈ ప్రకటనలో పేతురు సాధారణ సువార్త కంటే ఎక్కువ చేర్చాలని, సువార్త సూచించేది ఏమిటో కూడా చెప్పాలని కొనసాగిస్తూ, దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతి అని వెల్లడి చేస్తున్నాడు. అలా నియమించాడని సాక్ష్యం ఇవ్వండి అంటున్నాడు. మరి వెళ్ళండి, ఈ లోకంలోకి వెళ్ళండి. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నారో మీరు ఏమని సాక్ష్యం ఇవ్వాలి అని అంటే, మరి ఆ సాక్ష్యము కేవలం సాక్ష్యం కాకూడదు. ఆ సాక్ష్యం ఇవ్వడంలో ఆ సాక్ష్యం కంటే బలమైనది మనం ఏదైనా దేవుడి వైపు నుంచి మనం ఈ లోకానికి తెలపాలి. అదేంటంటే, మరి ప్రతి పరిస్థితికి అవసరమైతే సువార్తను అంగీకరించడంలో మరి ముందుకు వస్తున్న ప్రతి మనిషికి కూడా ఆయన సజీవులకు మృతులకు ఆయనే దేవుడని తెలియజేయాలని మరి సాక్ష్యం ఇవ్వవలసినది ఆ నిబంధనలోని మాటలని మరి ఇక్కడ ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దీనిని యోహాను 5వ అధ్యాయంలో యేసు స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు యోహాను సువార్తలో, తండ్రి ఎవరిని కూడా తీర్పు తీర్చడు, కానీ తీర్పు తీర్చే అంతా కూడా కుమారుడికి అప్పగించేశాడు. తండ్రిని గౌరవించినట్లయితే మీరు కుమారుని గౌరవించినట్లే. మీరు కుమారుని గౌరవించిన వాడు తనను పంపిన తండ్రిని కూడా గౌరవిస్తాడు. నా మాట విన్నా నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. అతడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాడన్న మాట. మరి దానికి అర్థాన్ని మాత్రమే నేను చదువుతున్నాను. మరి మృతులు దేవుని కుమారుని స్వరము విని మరి గడియ వచ్చుచున్నదని, ఇప్పుడే వచ్చి ఉన్నదని, వినువారు జీవింతురని, తండ్రి ఎలాగూ జీవము కలిగి ఉన్నాడో అలాగే కుమారుడును తనలో తాను జీవము కలిగి ఉంటుట ఆయన అధికారమని గ్రహించి తండ్రిని కుమారుని విశ్వసించిన వారందరూ కూడా నిత్య జీవానికి పాత్రులని మనం ఈ లోకానికి ప్రకటించాలి. అయితే యేసు పాపం లేకుండా లోకంలోకి వచ్చాడు. పాపం చేయకుండా
జీవించాడు, లోక పాపాల కోసం మరణించాడు మరియు తిరిగి లేచాడు. జీవించి ఉన్న వారిని మరియు చనిపోయిన వారిని తీర్పు తీర్చే అధికారం అతనికి ఇవ్వబడింది. అయితే ఈ యేసు లోక పాపాల కోసం చనిపోయాడని చెప్పడంలో ఇది మనకు నిజమైన సువార్తకు అర్థాన్ని ఇస్తుంది. చేసిన ఏ పాపమైనా ఆయన మరణం ద్వారా ప్రాయశ్చిత్తం చేయబడుతుంది. అయితే ఇది వాస్తవానికి యేసులో కనిపించే ఆయన ఏర్పాటుపై విశ్వాసం ద్వారా దేవుని వద్దకు వచ్చే వారికి మాత్రమే వర్తిస్తుంది. దేని ద్వారా? యేసు చెప్పినట్లుగా ఆయనను విశ్వసించేవారు తీర్పులోకి ఏమాత్రము రారు. వారి పాపం ఆయనలో తీర్పు తీర్చబడింది. దీనిని వారు మరణం నుండి జీవితంలోకి వెళ్ళే సందర్భంలో వాళ్ళు ఉంటున్నారు. అయితే చూడండి, మన జీవితాలలో మనం అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఉంటారు. కొందరు సరళమైన సువార్తను విని దానిని సులభంగా అంగీకరిస్తారు. మరికొందరు ప్రశ్నలు ఉండవచ్చు లేదా అందించబడిన వాటిని తిరస్కరిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో యేసుని గూర్చి చెప్పే వ్యక్తి ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో యేసు నుండి తప్పిపోకుండా అంటే ఏమిటో పూర్తిగా సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడాలని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి యేసు లేకుండా ఒకరు దేవుని వద్దకు రాలేరని, యేసు వద్దకు వచ్చేవారు ఆయన ప్రాయశ్చిత్త బలి ద్వారా దేవుని వద్దకు వస్తున్నారని, వారు దేవుని ముందు మరి సాక్షిగా ఈ లోకంలో జీవించగలుగుతారని ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కానీ యేసు దగ్గరికి రాని వారు కూడా యేసు ముందే దేవుని దగ్గరకు వస్తారు. ఎందుకంటే యేసు సమస్త మానవాళిని తీర్పు తీర్చడానికి నియమించబడ్డాడు. కాబట్టి వారు లేపబడి గొప్ప తెల్ల సింహాసనం ముందు నిలబడినప్పుడు వారు ఆయనను తిరస్కరించారని యేసు సాక్షిగా ఉంటారు. మరియు ఆయనను తిరస్కరించడంలో వారు దోషులుగా గుర్తించబడి అలాగే తీర్పు తీర్చబడతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే ఏమంటున్నాడు? ఆయన సజీవులకును మృతులకును న్యాయాధిపతి అని. ఒకానొక దినాన మనమందరం కూడా ప్రభు సమక్షంలో ఆయనను న్యాయాధిపతిగా ఉంచబడి మనం తీర్పు తీర్చబడే స్థానంలో ఉన్నాము. ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలి. యేసు తానే మార్గమని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం అదే. యేసు ద్వారా రాకుండా ఏ మానవుడు తండ్రి ముందుకు రాలేడు. మరి నిబంధనలు నిర్మించబడ్డాయి, ప్రమాణం ఇవ్వబడింది. మరియు ఒక వ్యక్తి ఆ ప్రయాణాన్ని చేరుకోపోతే అతను నిర్దోషిగా పరిగణించబడతాడు. క్రీస్తు నీతిని ఆపాదించడం ద్వారా మాత్రమే శాశ్వత జీవితం మరియు ఆ జీవితం యొక్క విలువను ఒక మనిషి తెలుసుకోగలుగుతాడు. యేసులో జీవించేదే జీవితం అని, యేసులో జీవించకపోతే మరణమే మేలని ఏ విధంగా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడో ఆయనే దేవుడని ఎంతో సూటిగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడిచ్చిన ఈ సందేశాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మహిమాన్వితుడైన దేవా, సర్వశక్తిమంతుడా, యేసును మాకు ప్రసాదించి నిత్య జీవమునకు మాకు మార్గమును దయచేసిన ప్రభువా, మరియు ప్రభువా, సువార్తను తిరస్కరించడం అంటే ఏమిటో దాన్ని తిరస్కరించే వారికి చెప్పడానికి మేము దేన్ని బట్టి సిద్ధంగా ఉండాలో ప్రభా మాకు ఈ మాటల ద్వారా ఎంతో సూటిగా మాట్లాడారు తండ్రి. మాకు సహాయం చేసినందుకు మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.